హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఉచిత సిలిండర్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అదేమిటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలా కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి పేద కుటుంబాలకి ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం అమల్లో కొన్ని మార్పులు అయితే చేయాలని తెదేపా పాలిట్ బ్యూరో నిర్ణయించింది. ప్రస్తుతం లబ్ధిదారులు పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ మనకి బుక్ చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని రాయితీగా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తుంది కదా. అంటే మనకి ఇంతకుముందు బుక్ చేసుకొని అమౌంట్ మనం వాళ్ళకి ఇస్తే తర్వాత ఆ అమౌంట్ మన అకౌంట్లో పడేది కదా. ఇకపై మనకి సిలిండర్ బుక్ చేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా 3 సిలిండర్లకు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం ముందుగానే జమ చేయనుంది. అంటే ఇక్కడ నుంచి మీరు 3 సిలిండర్లు బుక్ చేసుకున్నారా లేదా అనేది చూడదు. 3 సిలిండర్ల అమౌంట్ అనేది ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలో అకౌంట్లో అయితే క్రెడిట్ చేసేస్తారంట. సో మరి ఈ విధంగా అయితే వాళ్ళు అమల్లోకి తేవాలనేది చర్చించారు. ఇక్కడ నుంచి మీకు ఏ ప్రాబ్లం లేకుండా అమౌంట్ అయితే డైరెక్ట్గా 3 సిలిండర్ల అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.